ఆటో చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఎందుకంటే బస్ మొత్తం ఫ్రీ చేసింది కదా, దానికోసం మా బిజినెస్ లేవు. ఇప్పుడు చాలా కష్టం ఉంది. ఇప్పుడు ఇంకా ముందు డైలీ 1500 అట్టా చేస్తుంది. ఇప్పుడు బస్ ఫ్రీ చేసింది కదా, అప్పటి నుంచి 1000 రూపాయలు కూడా రాదు. 700 800 వస్తుంది డైలీ. ఇట్లా చేస్తే ఎట్లా? రేవంత్ రెడ్డి చెప్పింది మాకు ఇయర్ కి 12,000 ఇస్తా చెప్పింది. అది కూడా ఇస్తలేవు. ఏం చేయాలి? ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఆటో ఇది రెంట్ ఆటో ఉన్నాయి. డైలీ 400 ఇవ్వాలి. మళ్ళా గ్యాస్ పోవాలి. ఏమొస్తుంది? 1000 రూపాయలు చేస్తే ఏమొస్తుంది? 600 700 అట్లనే పోతుంది. మళ్ళీ ఇంటికి ఏం తీసుకోపోవాలి? ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. ఈ బస్ ఫ్రీ చేసింది కదా, అప్పటి నుంచే చాలా ప్రాబ్లం ఉన్నాయన్న. రేవంత్ రెడ్డి చెప్తే డబ్బులు ఇస్తా చెప్పింది, ఆమె కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏమంటారు అంటే ఎలక్ట్రానిక్ ఆటోలు తీసుకుంటే ఇస్తామంటారు కదా. ఎప్పుడు ఇస్తుంది? ఎలక్ట్రానిక్ ఆటో ఎప్పుడు ఇస్తుంది? ఇయ్యలే కదా, చాలా టైం అయిందిగా. ఇప్పుడు 2 years అవుతుంది, దగ్గర అవుతుంది. ఇప్పుడు దాకా ఇయ్యలే కదా, ఎప్పుడు వస్తుంది? ఎన్ని ఆటో వస్తుంది? ఇది తెలంగాణలో 8 లక్షల ఆటో ఉన్నాయి. 8 లక్షలు ఉన్నాయి. ఎవరెవరికి ఇస్తుంది ఆటో? ఇప్పుడు బస్ కొత్త పెడుతుంది. ఇప్పుడు బస్ మళ్ళా ఆటో ఎప్పుడు ఇస్తుంది? నువ్వు మీడియా వాళ్ళే చెప్పాలి కదా. నువ్వు ఛానల్ లో నేను చెప్తున్నా, నువ్వు కూడా చెప్పాలి ఆటో ఇవ్వాలి నాకు అంటే. మళ్ళీ ఇగో బైక్ మొత్తం ర్యాపిడో ఉబేర్ అట్లా 2 వీలర్ మొత్తం సింగిల్ ఎంత మంది వస్తుంది? మొత్తం 2 వీలర్ వెళ్తుంది. ఎవరైనా లేడీస్ అంటే జెంట్స్ అంటే మొత్తం 2 వీలర్ లో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆటోలో ఎవరు వస్తుంది? ముగ్గురు వస్తే ఆటోలో వస్తుంది. సింగిల్ ఎవరు వస్తే మెట్రో నుంచి వస్తుంది కదా, బైక్ బుక్ చేస్తుంది, బైక్ లో వెళ్ళిపోతుంది. అలా చాలా లాస్ చేస్తుంది. అది బంద్ చేయాలి. 2 వీలర్ మొత్తం 2 వీలర్ అదే పని చేస్తుంది. ఇప్పుడు రాపిడో ఉబేర్ ఓలా అదే చేస్తున్నాం. ఇప్పుడు డ్యూటీకి వెళ్తుంది కదా, వెళ్తే అది ప్యాసింజర్ కి తీసుకుపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? పార్ట్ టైం మంచిగా చేసుకుంటారు, వాళ్ళకి బాగుంది. మీకు పార్ట్ టైం కాదు, పొద్దుగాల డ్యూటీకి వెళ్తుంది కదా, అప్పటి నుంచి ఆన్ చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ రిటర్న్ తీసుకొస్తుంది. పార్ట్ టైం కూడా ఈవినింగ్ అట్లానే చేస్తుంది. లేడీస్ మొత్తం బైక్ లో వెళ్తుంది. ఇప్పుడు సింగిల్ ఉంటే బైక్ లో వెళ్తుంది. చాలా లాస్ అవుతుంది కదా. ఇంకా ముందు సింగిల్ ఉంటే నన్ను ఆటోలో వెళ్తుంది. మొత్తం బైక్ వచ్చింది. ఇప్పుడు బైక్ లో మొత్తం వెళ్ళిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? ఓలా ఊబర్ ఏం కమిషన్ ఏం లేవు ఇప్పుడు. ఇంకా ముందు ఉన్నాయి. ఇప్పుడు ఒక పర్చేజ్ తీసుకుంటే 100 రూపాయలు, ఒక 15 రూపాయలు కూడా వాళ్ళకి ఏం పోవట్లేవా? ఇప్పుడు ఓలా ఊబర్ కట్ చేసి ఇస్తుంది. ఇప్పుడు ఇంకా ముందు ఏమున్నాయి అంటే 10 బుకింగ్ చేస్తే మీకు 200 ఇస్తుంది, 300 ఇస్తుంది. ఇంకా ముందు. ఇప్పుడు కాదు, ఓలా కమిషన్ తీసుకుంటుంది ఇప్పుడు. మళ్ళా ఇప్పుడు అట్లా చాలా ప్రాబ్లం ఉంది. ఆటో మొత్తం ఇప్పుడు పాడైతుంది అన్న. ఏం చేయాలి చెప్పు ఇప్పుడు? ప్రభుత్వానికి ఏం చెప్పుకుంటారు? నేనేం చెప్తాను, నాకు చాలా రేవంత్ రెడ్డి అన్న వచ్చింది కదా, అప్పటి నుంచి చాలా లాస్ అవుతుంది. కేసీఆర్ ఉంటే కదా, అప్పటి నుంచి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా చెప్పింది, అది కూడా ఇయ్యలే. రేవంత్ రెడ్డి వచ్చి ఇస్తా చెప్పింది, అది కూడా ఇయ్యలే. ఇప్పుడు సన్నగా బియ్యం ఇస్తా చెప్పింది, ఇప్పుడు ఈ నెల నుంచి చూసాలి వస్తుంది, లేవు. అది కూడా గ్యాస్ సిలిండర్ వస్తుంది 500కి. గ్యాస్ సిలిండర్ అది కూడా కాలే నా దగ్గర. కరెంట్ బిల్ ఫ్రీ చేసింది కదా, అది కూడా నాకు రాలే ఇప్పుడు దాకా. ఏమో నేను ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చింది, గ్యాస్ కి ఇచ్చింది, కరెంట్ బిల్ కి ఇచ్చింది, అది కూడా రాలే. డబుల్ బెడ్రూమ్ కి ఎప్పుడు ఇచ్చింది? నేను 19 లో ఇచ్చింది. అప్పుడు ఇచ్చింది, అప్పుడు దాకా నాకు రాలే. ఇప్పుడు ఇందిరా మిల్లు ఇస్తున్నారు కదా, అరే ఎప్పుడు ఇస్తుంది? వచ్చే పడితే 5 సంవత్సరాలు అయిపోతుంది. మళ్ళీ అప్పుడు ఎవరు ఇస్తుంది? అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే లేవు ఏమో. ఎటుంది ప్రభుత్వం మారినాక ఎట్లా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మారినాక ఎట్లా ఉంది ప్రజల్లో? నువ్వు చూసుకో కదా. ఇప్పుడు ఏముంది నేనేం చెప్పాలి? నేను లాస్ట్ లో ఉండే చెప్తున్నాను. నేను కేసీఆర్ ఉంటే అప్పుడు ఇది బైక్ లేవు, తక్కువ ఉన్నాయి. ఇప్పుడు చాలా బైక్ ఉన్నాయి, మొత్తం బస్ ఫ్రీ ఉన్నాయి. మళ్ళీ ఎట్లా చెప్పు? ఏం లేవు, ఏం లేదు. ఇక్కడ ఎర్రగడ్డలో ఉంటది.
రెంట్ ఉన్నాయి. రెంట్ ఎంత ఉంది రెంట్? 8,000 ఉన్నాయి. 8,000 రెంట్ ఉంది. నెలకి 8,000 ఉన్నాయి. ఆ, బండికి 400 ఇవ్వాలి డైలీ. ఆ. ఎక్కడ వస్తుంది చెప్పు? పిల్లలు ఉన్నారా? పిల్లలు ఏం చదువుకునే వాళ్ళు? 5 ఉన్నాయి. 5. ఆ, ఇంత జీవనం ఎట్లా ఇస్తామంట? ఇద్దరు పిల్లలు ఉన్నాయి. బాబు ముగ్గురు బాబు ఉన్నాయి. ఓకే. ఆ, ఎట్లా వస్తుంది? ఎట్లా చెప్పు? కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్ కి వెళ్ళాలి, అది డబ్బులు ఎవరు ఇస్తుంది? ఏమైనా మంచి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి కదా గవర్నమెంట్. ఎక్కడ ఉన్నాయి? కేసీఆర్ ఉన్నాయి అప్పుడు ఉంది. ఇప్పుడు ఈ సైడ్ లో ఎక్కడ ఉన్నాయి? ఎందుకు ఇప్పుడు రెసిడెన్షియల్ దుర్గిలలో మా దగ్గర ఎర్రగడ్డలో లేవు, దూరం ఉన్నాయి. ఎర్రగడ్డలో ఏం లేవు. ఏం ఒక బండెక్కించి పంపించచ్చు కదా. ఏది? అన్ని మన ఇంటి పక్కనే ఉండవు కాక తీసుకోపోవచ్చు కదా. ఎవరు తీసుకోపోవాలి? ఆటో డ్రైవర్ కదా. అరే పైసలు ఎవరు ఇస్తుంది? గవర్నమెంట్ ఇస్తుంది. పైసలు ఎవరు ఇస్తుంది? గవర్నమెంట్ పైసలు ఇస్తే నేను ఎంత పిల్లల్ని తీసుకోపోదా? ఓకే. మళ్ళీ ఆటో మీద నెలకి ఎంత సంపాదిస్తారు ఎప్పుడు? ఇప్పుడు చెప్తున్నావు కదా, డైలీ 500 కూడా రాదు. వస్తే కిరాయి కట్టుకుంటే 400 కిరాయి అయ్యాలి. మళ్ళాకెళ్తే ఇంటికి ఉన్నాయి 8,000 ఉన్నాయి. అది మొత్తం ఎట్లా? చాలా కష్టం పెట్టింది అన్న. ఇప్పుడు చెప్పు, మీడియాలో చెప్పు, ఇట్లా చేస్తే ఎట్లా? రేవంత్ రెడ్డి సార్ చెప్పు, పైసలు ఎవరికి ఇస్తుంది? ఎవరికి ఇస్తుంది పైసలు? ఉన్నోళ్ళకి ఇస్తుంది, లేని వాళ్ళకి ఇస్తుంది. ఉండలోకి ఇస్తుంది. ఇంటి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చింది కదా, సొంతం ఇల్లు వాళ్ళకి ఇచ్చింది. చాలా ఎర్రగడ్డలో ఉంటది కదా, ఆ పక్క అక్కడిక్కడ చూస్తున్నాను నేను. సొంతం ఇల్లు ఉన్నాయి, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. కొల్లూరు 1, కొల్లూరు 2 లో ఇచ్చింది. మళ్ళా నాకు ఆటోకి ఇవ్వాలి, గరీబ్ వాళ్ళకి ఇవ్వాలి. ఎటువంటి ప్రభుత్వాలు వస్తే చేస్తుందా మార్పు మంచివి? ఇప్పుడు ఏమొస్తుంది ఏమో చెబుతాను అంతే. ఏమంటారా? హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయంటే చెప్తారు. హైదరాబాద్ లో చూసుకో, చాలా ట్రాఫిక్ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఈ స్టేట్ మంచి ఉన్నాయి, దానికోసం యూపీ, బీహార్ అది మొత్తం ఇక్కడే వస్తుంది ఇప్పుడు. చాలా బయట అదర్ స్టేట్ నుంచి మొత్తం ఇచ్చేసి ఇగో ఇంకా ముందు ఏం చేస్తే తెలంగాణ, ఆంధ్ర అలాగైతే ట్రాఫిక్ తక్కువ అవుతుంది, బిజినెస్ అయితే అట్లా చెప్పింది. ఇప్పుడు చూసుకో, ట్రాఫిక్ చూసుకో, ట్రాఫిక్ డబల్ అయింది ఇప్పుడు. ఎందుకంటే అదర్ స్టేట్ నుంచి మొత్తం ఇక్కడే వస్తుంది. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ అక్కడి నుంచి మొత్తం ఇక్కడ వచ్చి బిజినెస్. నాకు బిజినెస్ ఏం లేవు, ఆ వాళ్ళు వచ్చేస్తే కదా ఆమెకు బిజినెస్ అట్లా. ట్రాఫిక్ ని తగ్గించాలంటే ఎటువంటి నిబంధనలు తీసుకోవాలి? ఇగో ఇంకా ముందు మెట్రో లేవు, అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉన్నాయి. మెట్రో వస్తే ట్రాఫిక్ డబల్ అయింది. అదేంటి తగ్గాలి కదా, తక్కువ చేయాలి కదా. ఆంధ్ర, తెలంగాణ అలాగైంది కదా, ట్రాఫిక్ తక్కువ కావాలి, ఎక్కువ కావాలి, మళ్ళా ఎక్కువ అయింది. మెట్రో వచ్చింది, అప్పటి నుంచి మళ్ళా ట్రాఫిక్ డబల్ అయింది. అంటే జనాభా పెరుగుతుంది, ఒక్క మనిషి వచ్చిన రోడ్డు మీద కార్ తీసుకొస్తుంది. కార్ ఇగో మొత్తం కార్ చూసుకో, పెద్ద పెద్ద కార్ల ఒక్క మనిషి ఉన్నాయి. కార్ వేసుకొస్తుంది, మొత్తం 0 డౌన్ పేమెంట్ లా ఇస్తుంది కార్. ఒక్క సంవత్సరం 10 లక్షల వడ్డీ వస్తుంది. ఇప్పుడు న్యూస్ లో చెప్పింది నాకు, ఒక్క ఇయర్ లా 10 లక్షల బండి వస్తుంది, కొత్త బండి రోడ్ మీద. ట్రాఫిక్ ఎట్లా ఉంటది చెప్పు? చాలా మెట్రో ఉంది, ఫ్లైఓవర్ ఉన్నాయి, హైవే ఉన్నాయి. ఇక పెద్ద పెద్ద కార్ల సింగల్ మంచి ఉన్నాయి, 4, 5 ఉంటే ఒక పెద్ద కార్ ఉంటే పర్వాలేదు. దానికోసం ట్రాఫిక్ మొత్తం అవుతుంది ఇప్పుడు అట్లా. ఎట్లా ఉంది ట్రాఫిక్ పోలీసుల వ్యవహారం? ఎట్లా కొంతమంది అంటున్నారు జస్ట్ ఒక 2 నిమిషాలు పక్క పెడితే చలాన్ని ఇస్తున్నారు, నిజమేనా? పక్కా ఉన్నాయి. నేను ఇక్కడ పెడితే వచ్చి కెమెరా కొడుతుంది. 3 days ముందు వచ్చి నాకు కెమెరా కొట్టిపోయింది.